ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక అరెస్ట్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చారు జానీ మాస్టర్. తాను ఎవరిపై లైంగిక దాడికి పాల్పడలేదని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. పోలీసుల విచారణలో ఇప్పటి వరకు తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కావాలనే ఎవరో తనపై ఇలాంటి కుట్ర పన్నారని అన్నారు. అంతేకాకుండా న్యాయ పోరాటం చేసి నిజాయితీగా బయటకొస్తానని కూడా తెలియజేశారు. ప్రస్తుతానికి జానీ మాస్టర్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే జానీ మాస్టర్ మాటలను బట్టి గమనిస్తే కనుక నిజంగానే దీని వెనుక ఏదో పెద్ద కథ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాను ఇండస్ట్రీలో ఎదగడం ఓర్వలేకనే ఎవరో కావాలని ఇదంతా చేశారంటూ జానీ మాస్టర్ చెప్పారు. జానీ మాస్టర్ అయితే చాలా కాన్ఫిడెంట్గా కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలిపారు. దీని వెనుక ఉన్న నిజానిజాలైతే ఎవరికీ తెలియదు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించిన తర్వాత మాత్రమే తప్పు ఎవరిదనే విషయం బయటపడుతుంది. సోషల్ మీడియాలో మాత్రం అనేక రకరకాల కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. అయితే జానీ మాస్టర్ మాటలను బట్టి గమనిస్తే అతని ఎదుగుదలను ఓర్వలేకనే కావాలనే ఎవరో ఇదంతా చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ జానీ మాస్టర్ అయితే ఆ విషయం గురించి బయటపడలేదు. కానీ ఇలా చేసిన వ్యక్తులెవరో కూడా ఆయనకు తెలిసే ఉంటుందని, త్వరలోనే ఈ వివాదం వెనుకున్న వాళ్ళు ఎవరనేది బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అసలు జానీ మాస్టర్ అనుమానం ఎవరిపైన? వారు ఇండస్ట్రీకి సంబంధించిన వారా లేక బయటి వ్యక్తులా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో వినిపించిన కథనాలన్నీ ఒకెత్తైతే జానీ మాట్లాడిన తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఏదేమైనా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మాత్రం పోలీసుల విచారణ పూర్తవ్వాల్సిందే. ఇక ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, అసలు నిజాలేంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మరి జానీ మాస్టర్ మీడియాతో స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.